Whenever अभी एक फैशन होगा, अभी एक फैशन होगा, आंबेडकर 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 आंबेडकर, इतना नाम अगर भगवान का लेते तो 7 जन्मों तक स्वर्ग मिल जाता। అన్న అమిత్ షా గారు ఇచ్చిన స్టేట్మెంట్ రాజ్యసభలో అంబేద్కర్ మీద కామెంట్ చేసింది కాబట్టి అసలు దాని పట్ల మీ అభిప్రాయం ఏంటి? కేవీపీఎస్ కేవలం అమిత్ షా నోట వచ్చినటువంటి పదమే కాదండి, దాని వెనకాల ఆర్ఎస్ఎస్ బీజేపీ యొక్క ఆలోచనలు దాని వెనకాల దాగి ఉన్నాయి. అసలు మీకు ప్రత్యేకమైనటువంటి డిమాండ్ ఏంటి? కేవీపీఎస్ అమిత్ షాను రాజీనామా చేయాలా, అరెస్ట్ చేయాలా, అసలు ఏం చేయాలి? అంబేద్కర్ని ఎగతాళి చేసి అంబేద్కర్ని అవమానిస్తూ పార్లమెంటు సాక్షిగా ఈరోజు అమిత్ షా మాట్లాడినటువంటి దానిపైన అమిత్ షా పైన SC/ST అట్రాసిటీ ప్రివెన్షన్ యాక్ట్ కింద కేసు నమోదు చేయాలి. వర్తమానం ఛానల్కు స్వాగతం. నేను మీ ఉదయ్ కుమార్. ఈరోజు మన ముఖ్య అతిథి కేవీపీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి స్కైలాబాను ఉన్నారు. అసలు కేవీపీఎస్ అంటే ఏంది? కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం. నిజానికి కేవీపీఎస్ అనేది ఎక్కడ కులాంతర హత్యలు జరిగినా అక్కడ వాళ్ళ గొంతుకని వినిపిస్తూ వాళ్ళకు అండగా ఉన్న సంఘం కేవీపీఎస్. అదే నేపథ్యంలో కేవీపీఎస్ ద్వారా ప్రజా పోరాటాలలో పెద్దన్న పాత్ర వహిస్తూ SC/ST కమిషన్ కావచ్చు, SC/ST సప్లాన్ కావచ్చు, అనేకమైనటువంటి పోరాట కార్యక్రమాలు ముందున్న చరిత్ర కేవీపీఎస్ది. కాబట్టి కేవీపీఎస్ యొక్క లక్ష్యాలు, ఆశయాలు, దాని యొక్క మార్గం ఏందని అన్నం తెలుసుకునే ప్రయత్నం చేసే ముందు మన కేంద్ర మంత్రి అమిత్ షా గారు రాజ్యసభలో బాబాసాహెబ్ అంబేద్కర్ మీద అంబేద్కర్ను స్మరించే బదులు భగవంతుణ్ణి స్మరిస్తే 7 జన్మలకు పుణ్యం వస్తుంది కదా అని మాట్లాడతాడు. అసలు ఇదే నేపథ్యంలో అన్నను ఒకసారి పలకరించే ప్రయత్నం చేద్దాం. అమిత్ షా ఎందుకు అలా మాట్లాడిండు, దాని పట్ల మీ యొక్క కేవీపీఎస్ స్పందన ఏంటి అని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్కారం. అన్న ఎలా ఉన్నారన్న? బాగున్నాను అన్న. అమిత్ షా గారు ఇచ్చిన స్టేట్మెంట్ రాజ్యసభలో అంబేద్కర్ మీద కామెంట్ చేసిండు కాబట్టి అసలు దాని పట్ల మీ అభిప్రాయం ఏంది కేవీపీఎస్గా? మొదటి విషయం, రాజ్యసభలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారు చేసినటువంటి పార్లమెంటు సాక్షిగా చేసినటువంటి ప్రకటన అనేటువంటిది కేవలం అమిత్ షా నోట వచ్చినటువంటి పదమే కాదు, అది దాని వెనకాల ఆర్ఎస్ఎస్ బీజేపీ యొక్క ఆలోచనలు దాని వెనకాల దాగి ఉన్నాయి. ఇప్పుడు కేంద్ర హోంమంత్రిగా ఆయన ఉండటానికి మూలం వారి ప్రధాని, మన దేశ ప్రధానికి ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి కావడానికి కూడా ఒక గొప్ప ప్రజాస్వామ్యాన్ని అందించినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క ఒక గొప్ప ఖ్యాతి దాని వెనకాల ఉంది. కానీ అంబేద్కర్ను పార్లమెంటులో పదే పదే మాట్లాడడం ఒక ఫ్యాషన్గా మారింది. దానికి బదులు భగవంతుణ్ణి నామస్మరణ చేస్తే 7 సార్లు స్వర్గప్రాప్తి కలుగుతుంది అనేటువంటి పద్ధతులలో అమిత్ షా గారు మాట్లాడాడు. అంబేద్కర్ గారు భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 25ను చాలా స్పష్టంగా ఏ వ్యక్తి అయినా తమకు నచ్చిన దేవుణ్ణి, తమకు నచ్చిన మతాన్ని ఎంపిక చేసుకోవచ్చు అని చెప్పేసి ఆర్టికల్ని రూపొందించాడు. ఇప్పుడు అమిత్ షా గారికి 77 సార్లే కాదు, 70 సార్లు 700 సార్లు కూడా స్వర్గప్రాప్తి కలగాలి అంటే పార్లమెంటు సభ్యత్వానికి రాజీనామా చేసి, కేంద్ర హోంమంత్రి పదవికి రాజీనామా చేసి, రోజు స్వర్గ జపాలు చేసుకుంటూ గుళ్ళ చుట్టూ తిరగడానికి కావాల్సినటువంటి ఆర్టికల్ని కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ రూపొందించాడు. తక్షణమే పార్లమెంటు నుంచి బయటికి వెళ్ళి ఆ గుళ్ళ చుట్టూ తిరిగేటువంటి అవకాశం ఆయన కల్పించాడు. కాబట్టి అట్లా తిరగమని చెప్పేటువంటి మాట కేవీపీఎస్కి నేను తెలియజేస్తున్నాను. ఎందుకు అంటే భారత రాజ్యాంగం అంటేనే బాబాసాహెబ్ అంబేద్కర్, బాబాసాహెబ్ అంబేద్కర్ అంటేనే భారత రాజ్యాంగం. మానవ హక్కుల గురించి, భారత రాజ్యాంగం గురించి పార్లమెంట్లో చర్చ జరుగుతున్నప్పుడు నువ్వు భగవంతుని గురించి, అల్లా గురించి, యేసు ప్రభు గురించి మాట్లాడడం అంటే అది కుదిరేది కాదు. ఎందుకంటే భారత రాజ్యాంగం 1949 నవంబర్ 26వ తేదీన ఆమోదించబడుతున్నప్పుడే వి ద పీపుల్ అని చెప్పేటువంటి దాంతో ప్రారంభమవుతుంది. భారతదేశ ప్రజలమైన మేము, మాకు మేము సమర్పించుకునేటువంటిది అని చెప్పింది. ఏదో అతీత శక్తి, దేవుడు, భగవంతుడు స్మరించుకోవటాలు ఏమీ ఉండవు. ఎందుకంటే అది పార్లమెంటు జరిగే చర్చ రాజ్యాంగం మీద. కాబట్టి రాజ్యాంగం గొప్పతనం, దాన్ని రచించినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గొప్పతనం మాత్రమే స్మరించాల్సి ఉంటుంది. అందుకని
ఈయనకు 700 సార్లు స్వర్గం జరగాలంటే ఆ స్వర్గంలో రంభా, ఊర్వశి, మేనక ఉంటారు కాబట్టి ఆయనకు అంత ఇష్టం ఉంటే 70 సార్లు, 7 సార్లే ఆయన అన్నాడు, ఆయన 70 సార్లు కూడా గుళ్ళ చుట్టూ తిరగవచ్చు, భగవంతుని స్మరించుకోవచ్చు, ఆ హక్కు ఉంది. అట్లా చేసుకోమనేటువంటిది మేము అప్పీల్ చేసి తెలియజేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. అందుకని అమిత్ షా వ్యాఖ్యలు అనేటువంటిది దేశానికి అవమానకరం. భారత ప్రజలందరూ చాలా గొప్పగా స్వీకరిస్తున్నటువంటి ఒక మార్గదర్శి ఏంటిదంటే అది భారత రాజ్యాంగం. ఇది భగవద్గీత కంటే, రామాయణం కంటే, ఖురాన్ కంటే, బైబుల్ కంటే అత్యంత ఉన్నతమైన ఒక గొప్ప ప్రజాస్వామ్య విలువలిచ్చినటువంటి గొప్ప మార్గదర్శి మన సంవిధాన్, మన భారత రాజ్యాంగము. కాబట్టి ఆ రాజ్యాంగం గురించి చర్చ జరుగుతున్నప్పుడు అంబేద్కర్ని అవమానిస్తూ మాట్లాడటం అంటే దేశ ప్రజలందరినీ అవమానించినట్టు. అందుకనే తక్షణమే అంబేద్కర్ ఒక అంటరాని కులంలో పుట్టాడు కాబట్టి ఆయన రాసిన రాజ్యాంగం పట్ల అంత వ్యతిరేకత వాళ్ళకు ఉన్నప్పుడు, అంతటి వ్యతిరేకత ఉండడానికి దానికి నేపథ్యం ఉంది. ఎందుకంటే అంబేద్కర్ రాజ్యాంగ రచన కాలంలోనే ఆర్ఎస్ఎస్ కూడా పుట్టింది. 1925లో ఆర్ఎస్ఎస్ పుట్టింది. ఆర్ఎస్ఎస్ పుట్టే నాటికి సరిగ్గా 2 సంవత్సరాలలోనే ఆర్ఎస్ఎస్ యొక్క మూల సిద్ధాంత గ్రంథమైనటువంటి మనుస్మృతిని 1927 డిసెంబర్ 25వ తేదీన బాబాసాహెబ్ అంబేద్కర్ మహద్ పట్టణంలో చౌదార్ చెరువు మంచినీళ్ళ పోరాటం సందర్భంగా మనుస్మృతిని తగలబెడతాడు. అంటే రేపు డిసెంబర్ 25వ తేదీన తగలబెడతాడు. మనుస్మృతి వాళ్ళ రాజ్యాంగం. భారత రాజ్యాంగాన్ని వాళ్ళు ఎట్టి పరిస్థితులలో అంగీకరించారు. మరి మీరు అనుకోవచ్చు, భారత రాజ్యాంగాన్ని అంగీకరించినప్పుడు భారత రాజ్యాంగ గ్రంథాన్ని నరేంద్ర మోడీ గారు గుండెలకు అతుక్కున్నాడు. ఆ గ్రంథాన్ని అంబేద్కర్ దగ్గరికి వెళ్ళి మోకాళ్ళ మీద వంగబడి మోకరిల్లి, ఓ అంబేద్కర్ దేవుడో, నువ్వు లేకపోతే నేను దేశ ప్రధానమంత్రిని అయ్యేవాడిని కాదని చెప్పేసి బాహటంగా అంబేద్కర్ని పతాక శీర్షికలోకి పట్టుకొచ్చాడు. మరి ఇంత చేసినటువంటి వాళ్ళు అంబేద్కర్ ఆలోచనలకు ఎందుకు భిన్నంగా ఉంటారు అని చెప్పేసి మీరు అడగవచ్చు. ఎందుకు భిన్నంగా ఉంటారంటే, మొదటి విషయం, ఈ రాజ్యాంగం పట్లనే ఆర్ఎస్ఎస్కు తీవ్రమైనటువంటి భిన్నమైనటువంటి వైఖరి ఉంది. ఇది అతుకుల బొంత రాజ్యాంగం. ఇది విదేశాల నుంచి అరువు తెచ్చుకున్నటువంటి రాజ్యాంగం. ఇది అంటరాని వాడు రాసినటువంటి రాజ్యాంగం. కాబట్టి ఈ దేశంలోకి ఈ రాజ్యాంగం పనికిరాదు. కాబట్టి ఏమి రాజ్యాంగం కావాలా ఈ దేశానికి? చాతుర్వర్ణ వ్యవస్థతో కూడినటువంటి, అసమానతలు ఉన్నటువంటిది, దేశాన్ని ముక్కలు చేసేటువంటిది, సాటి మనిషిని మనిషిగా గుర్తించినటువంటిది, దేశంలో మెజారిటీ ప్రజలకు సకల సంపదలు, ప్రకృతి వనరులు, సహజ వనరులు అన్నింటినీ దూరం చేసినటువంటి ఒక దుర్మార్గమైనటువంటి సిద్ధాంతం బ్రాహ్మణి ఆధిపత్య సిద్ధాంతం. ఆ సిద్ధాంతం మాత్రమే ఈ దేశానికి మార్గదర్శిగా ఉంటుందని చెప్పి అంగీకరించినటువంటి సంస్థకి, దాంట్లో ఒక క్రియాశీలక సభ్యుడిగా ఉన్నటువంటి అమిత్ షా గారు ఈ వ్యాఖ్యలు చేయటం వెనకాల ఇంతటి లోతైనటువంటి పరమార్థం దాగి ఉంది అనేటువంటిది మనం అర్థం చేసుకోవాలి. ఎందుకు అంటే ఆర్ఎస్ఎస్ చాలా స్పష్టంగా కొన్ని విషయాల్ని బాహటంగా చెప్పారు. వాళ్ళ ఆర్ఎస్ఎస్ వాళ్ళ తల్లి సంస్థ. ఇప్పుడు బీజేపీ రాజకీయ రూపమైతే దాని సిద్ధాంత సంస్థగా ఉన్నటువంటి ఆర్ఎస్ఎస్ కానీ, దాని నిర్మాతలైనటువంటి గోల్వాల్కర్ కానీ, అదేవిధంగా ఎడ్గేవారు కానీ, ఇట్లాంటి వాళ్ళందరూ చాలా స్పష్టంగా చెప్పిళ్ళు, దీన్ని అఖండ భారత్గా సృష్టించాలి, హిందుత్వ రాష్ట్రగా మార్చాలి. అంటే ఈ దేశంలో హిందువులు మాత్రమే పౌరులుగా ఉండాలి, అన్య మతస్థులు ఈ దేశంలో ఉండటానికి వీల్లేదు. ఒకవేళ ఈ దేశంలో వాళ్ళు ఉండాలంటే ద్వితీయ శ్రేణి పౌరులుగా జీవించాలి అనేటువంటిది వాళ్ళ అసలు సిసలైనటువంటి ఉద్దేశం ఆర్ఎస్ఎస్. వాళ్ళ పత్రిక ఆర్గనైజర్ అనే పత్రికలో గోల్వాల్కర్ గారు ఒక ఆర్టికల్ని రూపొందించాడు. ఏమని చెబుతాడంటే ఆయన, ఈ దేశంలో హిందుత్వ సిద్ధాంతం మాత్రమే బ్రతికి ఉంటుంది శాశ్వతంగా. హిందుత్వ సిద్ధాంతాన్ని వ్యతిరేకించేటువంటి వాళ్ళందరూ దేశద్రోహులే. హిందుత్వ సిద్ధాంతాన్ని వ్యతిరేకించే వాళ్ళందరూ దేశద్రోహులే. ఈ దేశంలో ఒక ఆధిపత్య భావజాలాన్ని సృష్టించి ఎవరి ప్రయోజనాలు దీని వెనకాల ఉన్నాయి? వీళ్ళందరూ హిట్లర్ వారసులు, నాజీ సిద్ధాంతానికి వారసులు. ఎందుకంటే హిట్లర్ అనేక మంది ప్రజల్ని మనుషులుగా చూడకపోయేది. వారి వారసులే వీళ్ళంతా ఉంటారన్నట్టు. అందుకని ఆర్ఎస్ఎస్ మూల సిద్ధాంతంలోనే చాలా క్లారిటీగా మనుషుల్ని ముక్కలు చేయటం, అసమానతలు సృష్టించటం, అవమానాన్ని చేయటం, సాటి మనిషిని మనిషిగా చూడకపోవటం, ఇవన్నీ ఉంటాయి. అందుకనే ఆర్ఎస్ఎస్ సిద్ధాంతం అంటే బ్రాహ్మణ ధర్మం.
మనుస్మృతి ధర్మం అంటే చాతుర్వర్ణ ధర్మం. ఆర్ఎస్ఎస్ సిద్ధాంతం అంటేనే అంటరాని తనాన్ని పెంచి పోషించటం, కుల వ్యవస్థను బలంగా రూపుదిద్దేటట్టుగా ప్రయత్నాలు చేయడం. అంబేద్కర్ రాసిన రాజ్యాంగం దానికి విరుద్ధంగా ఉంటుంది. అసమానతల్ని అంతం చేయాలనేటువంటిది అంబేద్కర్ యొక్క ఆలోచన. అసమానతల్ని శాశ్వతం చేయాలనేటువంటిది మనుస్మృతి ఆలోచన. అది ఆర్ఎస్ఎస్ సిద్ధాంతం. అందుకని ఇక్కడ ఈ వైరుధ్యాల నడుమ అమిత్ షా గారు పార్లమెంటు సాక్షిగా ఈ ప్రకటన చేశాడు. ఆయన కంటే ముందు దాన్ని నడుపుతున్న వాళ్ళు అనేక సందర్భాల్లో చేశారు. వాళ్ళ రాజ్యాంగం రూపొందించబడుతున్నప్పుడే వాళ్ళ వైఖరిని ప్రకటించారు. ఈరోజు పార్లమెంటు సాక్షిగా కూడా అది ప్రకటించడం అనేటువంటి జరిగింది. అందుకని అది అమిత్ షా వ్యక్తిగత మాటలు కాదు, అది ఆర్ఎస్ఎస్ బీజేపీ యొక్క ఐడియాలజీనే ఆయన పార్లమెంటు సాక్షిగా ప్రకటించాడు. అయితే ఇక్కడ ఇంకొక ముఖ్యమైన విషయం ఏమంటే, కిరణ్ రిజిజు క్రీడా మినిస్టర్ ఆయన మొన్న మాట్లాడుతూ మా దగ్గరికి కార్ల కంటే విమానాలే ముందొచ్చినాయి, అంటే మా కార్లు కూడా గతి లేవు, మేము విమానాలు మాత్రమే చూసినాము, కానీ మాకు రాజ్యాంగమే మొదటిది అనేది చెప్తాడు. దాంతోపాటు ప్రధాని నరేంద్ర మోడీ కూడా రాజ్యాంగం వలన ఈ స్థాయికి వచ్చిన అనే స్టేట్మెంట్ ఇస్తాడు. ఇదే క్రమంలో అదే ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు అలా మాట్లాడడం, దాంతోపాటు మన అమిత్ షా గారు ఇలా మాట్లాడడం, అసలు ఒకే సిద్ధాంతాన్ని నమ్ముకున్నటువంటి వాళ్ళ మధ్యలో ఈ వైరుధ్యాలు ఉండడము అనేది మనం దీన్ని ఎట్లా చూడాలి? మీరేమంటున్నారంటే బీజేపీ ఆర్ఎస్ఎస్ సిద్ధాంతమే రాజకీయ అఖండ భారత్, వాళ్ళు రాజ్యాంగాన్ని తీసేస్తారు, ఆర్గనైజర్ ఇట్లా రాసిర్రని అంటున్నారు. కానీ వాళ్ళ దాంట్లోనే ఒకరికి రాజ్యాంగం ఇష్టం, ఇంకొకరికి ఇష్టం లేదనే కాంటెక్స్ట్ ఉంది కదా, దాన్ని ఎట్లా చెప్తారు కేవీపీఎస్గా? మొదటి విషయం ఏమిటంటే, రాజ్యాంగాన్ని, అంబేద్కర్ విగ్రహాలని, అంబేద్కర్ ఫోటోలని మొక్కడం, అంబేద్కర్ ఆశయాల్ని తొక్కడం, కాళ్ళతో తొక్కడం. ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు జరుగుతున్నప్పుడు మోడీ గారు రాజ్యాంగ పెద్ద గ్రంథాన్ని తీసుకొచ్చి అంబేద్కర్ చిత్రపటాన్ని, రాజ్యాంగ గ్రంథాన్ని కళ్ళకు హద్దుకున్నాడు. మేమే ఈ రాజ్యాంగానికి నిజమైనటువంటి వారసులము, అంబేద్కర్కి నిజమైన వారసులం అని చెప్పేసి ప్రకటించాడు. కళ్ళతో రాజ్యాంగాన్ని అద్దుకొని ఆ రాజ్యాంగంలో ఉన్నటువంటి మౌలిక పునాదులను మాత్రం కాళ్ళతో తొక్కుతున్నటువంటి వైఖరి ఆర్ఎస్ఎస్ దగ్గర ఉంది, బీజేపీ దగ్గర ఉంది, మోడీ దగ్గర ఉంది, అమిత్ షా దగ్గర ఉంది. నిజంగానే మీరు అన్నట్టు మోడీ గారికి రాజ్యాంగం పట్ల, అంబేద్కర్ పట్ల నిజమైన ప్రేమ ఉంటే, చిత్తశుద్ధి ఉంటే ఇమ్మీడియట్లీ అమిత్ షాని పార్లమెంటు సభ్యత్వం రద్దు చేయాలి. కేంద్ర హోంమంత్రి మినిస్టర్కి రాజీనామా చేయించాలి కదా. అంబేద్కర్ను పదే పదే స్మరించడం కంటే, అంటే అంబేద్కర్ను ఎగతాళి చేస్తూ అవమానపరుస్తూ మాట్లాడినప్పుడు దాన్ని నరేంద్ర మోడీ గారు ఎందుకు ఖండన చేయట్లేదు? ఎందుకు ఖండన చేయట్లేదంటే, మోడీ గారు కూడా పలు సందర్భాల్లో అంబేద్కర్ యొక్క ఆలోచనలను అధాపాతాళంలోకి తొక్కిన దాంట్లో మొదటి వరుసలో ఉన్నటువంటి వ్యక్తి మోడీ. ఎందుకని? ఈరోజు భారత రాజ్యాంగం ఏమేమి చెబుతున్నది? చట్టం ముందు అందరూ సమానులే అని చెప్పేసి ఆర్టికల్ 14 ద్వారా స్పష్టంగా చెబుతున్నది. మరి అందరూ సమానులే అయితే, ఈరోజు బీజేపీ కూడా చెబుతుంది ఒకే దేశం ఉండాలి, ఒకే ఎన్నిక ఉండాలి, ఒకే పన్ను ఉండాలి, ఒకే భాష ఉండాలి అని చెప్పి చెబుతున్నది కదా. చట్టం ముందు అందరూ సమానులే అనే దానికి బీజేపీ కనుక అంగీకరించగలిగితే, ప్రపంచంలో 230 దేశాలనే, మిగతా 229 దేశాల్లో ఎక్కడ కుల వ్యవస్థ లేదు, భారతదేశంలో మాత్రమే ఉంది. మొత్తం అన్ని కులాల్ని రద్దు చేసి ఒకే కులం పెట్టగలిగే దమ్ము, ధైర్యం మోడీకి ఉందా? అమిత్ షాకు ఉందా? ఆర్ఎస్ఎస్కి ఉందా? బీజేపీకి ఉందా? కుల వ్యవస్థ పట్ల వాళ్ళ వైఖరి ఏమిటి? ఈ అసమానతల పట్ల వాళ్ళ వైఖరి ఏమిటి? ఈ కుల వివక్ష అంటరానితనం నేటికి కొనసాగటం పట్ల వాళ్ళ వైఖరి ఏమిటి? మాట్లాడాలి కదా. ఇళయరాజా గారికి ఇటీవల ఆయనకు అవార్డును ప్రకటించారు ఇంతకుముందు, కానీ ఆయన టెంపుల్లోకి రానియలేదు. దాని మీద మోడీ గారు ఎందుకు ప్రకటన చేయలేదు? అది ముస్లింలు కాదు, క్రైస్తవులు కాదు కదా చేసింది. ఇళయరాజాను గుడిలోకి రానియంది ముస్లింలు కాదు, క్రైస్తవులు కాదు కదా. ఇళయరాజా బిలాంగ్స్ టు దళిత్ అని చెప్పి బ్యాక్వర్డ్ క్లాస్ నుంచి వచ్చిండనో, లేకపోతే తక్కువ కులాల నుంచి వచ్చిండనో, మీరు గర్భగుడిలోకి రావడానికి అనర్హులు అని చెప్పేసి అక్కడ ఉన్న అర్చకులు చెప్పినప్పుడు బీజేపీ ఈ వైఖరిని ఎందుకు ఖండించలేకపోయింది? దేశంలో కాఫ్ పంచాయతీ పేరు మీద, హానర్ కిల్లింగ్స్ పేరు మీద
కుల దురహంకార హత్యలు జరుగుతున్నప్పుడు బీజేపీ ఎక్కడైనా ఖండిస్తూ ర్యాలీ పెట్టిందా? అందువల్ల కుల వ్యవస్థను కంటిన్యూ చేయాలి, ఆ రకమైన అసమానతల్ని భద్రపరచాలి అనేటువంటిది ఆర్ఎస్ఎస్ సిద్ధాంతం, బీజేపీ సిద్ధాంతం, మోడీ గారి సిద్ధాంతం. గతంలో అరుణ్ శౌరి అని బీజేపీ ఎంపీ ఉంటుండే. అతను బీసీ వర్గాలకు మండల్ కమిషన్ రిజర్వేషన్ ఉండాలనేటువంటిది చెప్పినప్పుడు ఉన్నతమైనటువంటి వర్గాల వాళ్ళను మోటివేషన్ చేసే క్రమంలో రిజర్వేషన్ అనేది ఎయిడ్స్ అంత ప్రమాదకరి, ఈ కింది వర్గాల వాళ్ళకి రిజర్వేషన్లు ఇస్తే మనం అందరం కూడా దోబీఘాట్లు బట్టలు ఉత్తుకోవాలి, రోళ్ళు లూకాలి అని ఒక నిరసన చేపట్టిన సందర్భం. మరొకవేళ ఆయన బీజేపీ ఎంపీ, ఈయన బీజేపీ ఎంపీతో కూడిన కేంద్ర మినిస్టర్. ఒకవేళ అరుణ్ శౌరి యొక్క వారసత్వాన్ని ఈయన తీసుకున్నట్ల అసలు ఎట్లా దాన్ని మనం ఎట్లా చూడాలి? దీన్ని అమిత్ షా వ్యాఖ్యల వెనుక బలమైన కారణము అంటే గతంలో ఈయన ఆ రకంగా మాట్లాడు వాళ్ళ వారసత్వానికి ఏమన్నా ముందుకు తీసుకెళ్తుండా, మనం ఎట్లా చూడాలి దాన్ని? కేవీపీఎస్గా మీరు ఎట్లా చూస్తారు? ఆర్ఎస్ఎస్ బీజేపీలో రాజ్యాంగం పట్ల అందరికీ ఒకే వైఖరి ఉంటుంది. పైకి ఏం మాట్లాడినా అందరిది ఒకే వైఖరి. ఇప్పుడు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో హమారా ప్రసాద్ అనేటువంటి వ్యక్తి ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్లోకి వెళ్ళి వచ్చినటువంటి వ్యక్తి. ఆయన ఏం మాట్లాడతాడంటే, అంబేద్కర్ బ్రతుకున్న రోజుల్లో నేను కూడా బ్రతుకుంటే అంబేద్కర్ని కాల్చి చంపేవాడిని, అంబేద్కర్ ఒక్కటే రాజ్యాంగం రాయలేదు, అనేక మంది రాశారు, 282 మంది రాశారు, కాబట్టి అంబేద్కర్ని కీర్తి ప్రతిష్టలు ముందుకు తీసుకుపోతుంటే ఆయన దేశానికి చేసిన కాంట్రిబ్యూషన్ ఏమిటి అనేటువంటి పద్ధతులలో ఆయన మాట్లాడాడు. నిజామాబాద్ పార్లమెంటు సభ్యుడిగా ఉన్నటువంటి ధర్మపురి అరవింద్ రాజ్యాంగాన్ని బాజాప్తా రద్దు చేస్తామని చెప్పాడు. సంపూర్ణ మెజారిటీ బాజాప్తా భారత రాజ్యాంగాన్ని రద్దు చేస్తామని చెప్పాడు. కర్ణాటకలో మొన్నటి వరకు బీజేపీ పరిపాలన కొనసాగింది. అక్కడ ఉన్నటువంటి అనంతకుమార్ హెగ్డే అనేటువంటి ఒక మినిస్టరు బాజాప్తా భారత రాజ్యాంగాన్ని రద్దు చేసి తీరుతామని చెప్పేసి ప్రకటించాడు. రాజ్యాంగం పట్ల వీళ్ళకు గౌరవం ఉంది అని చెప్పేసి మనకు మాట్లాడుతున్న అంశాలని చూస్తే, ప్రాచీన భారత రాజ్యాంగం అంటే అది మనుస్మృతి మాత్రమే ప్రాచీన భారత రాజ్యాంగం అని ఆర్ఎస్ఎస్కి సంబంధించినటువంటి ఒక క్రియాశీలక కార్యకర్త కె కృష్ణారెడ్డి అనేటువంటి వ్యక్తి ఒక గ్రంథాన్ని రాసి తెలుగు యూనివర్సిటీలో 2022 ఫిబ్రవరి 25వ తేదీన దాన్ని ఆవిష్కరించడానికి ప్రయత్నం చేశారు. దాన్ని విద్యార్థులందరూ తిప్పికొట్టడంతో వెనక్కి తగ్గి తర్వాత కేశవ్ మెమోరియల్లోకి మార్చారు. అందుకనే వీళ్ళకి రాజ్యాంగం పట్ల పైకి ఒక ఆయన వ్యతిరేకించినట్టు, ఒక ఆయన గౌరవించినట్టు అది కపట ప్రేమ వలకబోస్తారు. కానీ వాస్తవంగా రాజ్యాంగ వ్యతిరేక శక్తులుగా వాళ్ళు ఉన్నారు. ఈరోజు కొంతమంది వ్యక్తులు బీజేపీని విమర్శిస్తే రాజ్యాంగ ద్రోహానికి పాల్పడ్డారని, దేశద్రోహానికి పాల్పడ్డారని వాళ్ళ మీద కేసులు పెడుతున్నారు, వాళ్ళందరినీ జైలు పాలు చేస్తున్నారు, చట్టపరంగా శిక్షిస్తున్నారు. కానీ రాజ్యాంగ రూపకర్త, రాజ్యాంగ నిర్మాతను పార్లమెంటు సాక్షిగా ఎగతాళి చేసి అవమానం చేస్తే అమిత్ షాను మాత్రం లోపలేయట్లేదు. ఎందుకంటే కేంద్ర హోమ్ మినిస్టర్గా ఉన్నటువంటి వ్యక్తే భారత రాజ్యాంగంలో 251 ఆర్టికల్ చాలా స్పష్టంగా సైంటిఫిక్ టెంపర్మెంట్ను పెంపొందించాలి అని చెప్పేసి చెబుతున్నది. మరి భగవంతుని నామస్మరణ చేయండి అని చెప్పేసి ఒక కేంద్ర హోంమంత్రి, చట్టాల్ని రక్షించేటువంటి వాడు, రాజ్యాంగాన్ని అమలు జరపాల్సినటువంటి స్థానంలో ఉన్న వ్యక్తి మూఢ విశ్వాసాలని, మత ఛాందసవాదాల్ని రెచ్చగొట్టే విధంగా, అంబేద్కర్ని అవమానపరిచే విధంగా మాట్లాడితే ఎందుకు అతని మీద SC/ST అట్రాసిటీ ప్రివెన్షన్ యాక్ట్ కింద అరెస్ట్ చేయలేదు? ఎందుకు ఆయన రాజ్యాంగ ద్రోహానికి పాల్పడ్డట్టుగా సుమోటోగా కేసు నమోదు చేసి జైల్లో వేయలేదు? అంటే ఇక్కడ ఒకటే మనం క్లారిటీగా అర్థం చేసుకోవాలి. రాజ్యాంగం మీద ప్రమాణం చేస్తున్నారు, రాజ్యాంగంలో ఉన్నటువంటి 4 మూల స్తంభాలని ఒక్కొక్కటిగా తొలగిస్తూ పోతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు రాజ్యాంగానికి 4 మూల స్తంభాలు, కీలకమైనటువంటి స్తంభాలు ఉన్నాయి. ఒకటి ప్రజాస్వామ్యం, రెండోది ఫెడరలిజం, మూడోది సెక్యులరిజం, నాలుగోది సోషల్ జస్టిస్. ఈ 4 స్తంభాలని ఒక్కొక్కటిగా తెగనరికేటువంటి పని ఈరోజు చేస్తూ ఉంది బీజేపీ సర్కార్. ఈ ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే గొంతుకులన్నిటి యొక్క గొంతులు నులిమేసేటువంటి పని చేస్తుంది కదా. బీజేపీ అధికారంలోకి వచ్చిన 10 ఏళ్ల కాలంలో మీరు చేసింది ఏమిటి? స్టాన్ స్వామి అనేటువంటి ఒక గిరిజన హక్కుల కార్యకర్తని జైలులోనే చనిపోవాల్సినటువంటి దుస్థితి ఎందుకు ఏర్పడింది? గిరిజనుల యొక్క అడవిని రక్షించండి,
ఆదివాసిని రక్షించండి అని కోరటమే నేరమా? కానీ జైల్లోనే చనిపోవాల్సి వచ్చింది. ఇటీవల కాలంలో ప్రొఫెసర్ జిఎన్ సాయిబాబా గారు సంపూర్ణ వికలాంగుడు, 80% వైకల్యం కలిగి ఉన్నటువంటి వాడు, వీల్ చైర్లో ఉన్నటువంటి వ్యక్తి ఏ ప్రధానమంత్రి నరేంద్ర మోడీని చంపడానికి కుట్ర చేశాడు ఆయన? ఏ రకమైన తప్పుడు కేసులు పెట్టారు? 10 సంవత్సరాలు 3558 రోజులు అండా జైల్లో నిర్బంధించారు కదా. ఆ తర్వాత కోర్టు తీర్పు ఏమిచ్చింది? ఆయన నిర్దోషి అని చెప్పి ప్రకటించింది. ఆయన దోషి అని చెప్పి తీసుకుపోయి జైల్లో పెట్టింది ఎవరంటే కేంద్ర బీజేపీ సర్కార్. దానికి ప్రాతినిధ్యం వహిస్తూ ప్రధానమంత్రి ఉన్నటువంటి నరేంద్ర మోడీ దోషి కాదా ఇప్పుడు? ఈరోజు జిఎన్ సాయిబాబా మరణానికి కారకుడు నరేంద్ర మోడీ కాబట్టి ఒక నిర్దోషిని దోషిగా తీసుకెళ్లి జైలు పాలు చేసి ఆయన అనారోగ్యం పాడు కావడానికి కారకుడైనటువంటి నరేంద్ర మోడీ గారిని జైల్లో పెట్టాలి కదా. పెట్టగలరా ఇప్పుడు? 86 సంవత్సరాల కురువృద్ధుడైనటువంటి వరవర్రావును కూడా జైల్లో నిర్బంధించారు కదా. అందుకని ప్రజాస్వామ్యంలో ఎవరు ప్రశ్నిస్తే వాళ్ళ మీద దాడులు, కేసులు, నిర్బంధాలు సీరియస్గా పెరుగుతున్నాయి. ప్రజాస్వామ్యం యొక్క ఆక్సిజనే, ప్రజాస్వామ్యానికి ఉన్నటువంటి ఆక్సిజనే ప్రజాస్వామ్యానికి ఉన్నటువంటి ఒక మూలం ఏంటంటే ప్రశ్నించడం. భావ ప్రకటన స్వేచ్ఛను వ్యక్తం చేయమని చెప్పేసి భారత రాజ్యాంగమే ఆహ్వానిస్తుంది. ఆర్టికల్ 19 ద్వారా ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అని చెప్పి స్పష్టంగా ప్రకటిస్తుంది. ఎక్స్ప్రెస్ చేయని భావాల్ని వ్యక్తం చేయమని చెప్పి చెబుతుంది. మరి ఇలాంటి పరిస్థితులలో రాజ్యాంగంలో ఉన్న ఆర్టికల్స్ని కూడా గౌరవించకుండా, రాజ్యాంగాన్ని గౌరవించకుండా నిర్బంధాన్ని ప్రయోగిస్తుంది కదా ప్రభుత్వం. మీరు రాజ్యాంగాన్ని తీసేయడానికి వాళ్ళు ప్లాన్ చేస్తున్నారని మీరు అంటున్నారు. కానీ వాళ్ళు ఈ దేశంలో వర్గీకరణ ద్వారా నష్టపోయినటువంటి దళిత జాతులకు మేము పరోక్షంగా సుప్రీంకోర్టు ద్వారా జడ్జిమెంట్ ఇప్పించినామనేటువంటి చర్చలు లేవదీసేటువంటి ప్రక్రియ సమాజంలో జరుగుతున్నది. అంటే అన్యాయానికి గురైన వాళ్లకు మేము వర్గీకరణ ఫలాలు ఇస్తున్నాము అనేటువంటి పరోక్ష కాన్సెప్ట్తో బీజేపీ కానీ కేంద్ర ప్రభుత్వం చేస్తున్నది అనడానికి కొంతమంది బయట ప్రచారం చేస్తూ ఉన్నారు. కానీ మీరు రాజ్యాంగం తీసేస్తున్నారు అని అంటున్నారు. అసలు దీని పట్ల వర్గీకరణకు సంబంధించిన అంశంలో మీరు కేవీపీఎస్గా మీరేం చెప్తారన్న? మొదటి విషయం ఏమిటంటే వర్గీకరణ భారతదేశంలో సర్వరోగ నివారణి కాదు. అలా అని చెప్పేసి వర్గీకరణ జరగొద్దువా అని చెప్పేసి అంటే వర్గీకరణ జరిగి తీరాలి అనేటువంటి చర్చనే బలంగా వస్తుంది. ఎందుకు? ఈరోజు 30 ఏళ్ల కిందట వర్గీకరణ ఉద్యమం ప్రారంభమైనప్పుడే వర్గీకరణ జరిగి ఉంటే ఈ దేశంలో రిజర్వేషన్ ఫలాలలో ఉన్నటువంటి అంతరాలు అంతమైపోయేది. ఈరోజు దేశంలో దళితులు 20% ఉంటే వాళ్ళకు అందుతున్నటువంటి ఫలాలు ఎంత అంటే 15%. కానీ ఈ దేశంలో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ 10% వచ్చింది. తెలంగాణలో వాళ్ళు 5% ఉంటే 10% రిజర్వేషన్ పొందుతున్నారు. ప్రభుత్వ రంగం అంతా ప్రైవేటు పరం అయిన తర్వాత వర్గీకరణ జరగకపోయినా దానివల్ల లాభం ఏంటంటే ఇప్పుడు మాలలకు పోయేటువంటిది లేదు. వర్గీకరణ జరిగితే మాలలకు జరిగే నష్టం లేదు. సేమ్ టైం మాదిగలకు ఏదో ఒక సమూల మార్పులు వచ్చే విధమైనటువంటి లాభాలు వస్తాయనేటువంటి ఆశ కూడా లేదు. అంటే ప్రభుత్వ రంగం అంతా ప్రైవేటు పరం అయిపోయింది. 80% ప్రైవేట్ పరం అయిపోయి 20% ప్రభుత్వ రంగం ఉంటే 20%లో కూడా అసమానతలు ఉండటానికి వీల్లేదు. ఆ అసమానతల్ని సంపూర్ణంగా పంపిణీ చేసుకుందాం అనే దగ్గర ఆ చర్చని స్వాగతించాల్సిందే, ఆహ్వానించాల్సిందే. కానీ అదొక్కటే సర్వరోగ నివారణి అయినట్టుగా ఈరోజు చర్చ జరుగుతుంది. కానీ కాదు. ఏమిటి? ఈ దేశంలో దళితులు అట్టడుగు తరగతుల జీవితాల్లో మార్పు రావడానికి కావాల్సిన 3 ముఖ్యమైనటువంటి అంశాలు. ఒకటి, ఆర్థిక అంతరాలు తొలగిపోవాలి. అంటే బువ్వ దొరికేది భూమిలోనే. ఆ భూమి ఈ దళితుల చేతుల్లో ఎంత ఉన్నది? వాళ్ళ చేతికి భూమి రాకుండా బాబాసాహెబ్ అంబేద్కర్ భారత రాజ్యాంగం కంటే ముందే స్టేట్ అండ్ మైనారిటీస్ అనేటువంటి పుస్తకాన్ని రాశాడు. దాంట్లో భూమి జాతీయీకరణ జరగాలనేటువంటి మాట స్పష్టంగా చెప్పాడు. మరి ఈ పరిస్థితులలో ఆ భూమి దళితుల చేతికి దక్కించేటువంటి పోరాటాన్ని అటు మాల మహానాడు కానీ ఇటు ఎంఆర్పిఎస్ కానీ తీసుకోకుండా వాళ్ళు దళితులే వీళ్ళు దళితులే, వాళ్ళకి ఆత్మగౌరవం ఎక్కడి నుంచి వస్తుంది? తలెత్తుకొని బ్రతకాలి అంటే రెక్కలే ఆస్తులుగా బతకడానికి వీల్లేదు. భూమి మీద కూడా హక్కును
పొందగలగాలి వాళ్ళంతా. వాళ్ళకు భూమి సాధించి పెట్టేటువంటి పోరాటాన్ని ఆ తరగతులు ఆ సంఘాలుగా తీసుకోలేనంత కాలం ఆ తరగతుల యొక్క జీవితాల్లో సమూల మార్పులు ఆశించలేరు అనేటువంటిది మనం అర్థం చేసుకోవచ్చు. నెంబర్ 1 అంశం. నెంబర్ 2 ఏమిటి? సామాజిక అంతరాలు, అణచివేతలు కొనసాగుతుంది. కుల వివక్ష, అంటరానితనం హైటెక్ యుగంలో కూడా కుల వివక్ష, అంటరానితనం కొనసాగుతుంది. చాప కింద నీరులాగా ప్రవహిస్తుంది. మరి కుల వివక్ష, అంటరానితనానికి వ్యతిరేకంగా ఆ సంఘాలుగా ప్రత్యక్ష పోరాటంలో భాగస్వామ్యం అవుతున్నాయా? ఎక్కడైనా ఒక ప్రతిఘటన మూమెంట్లో ప్రత్యక్షంగా భాగస్వాములు అయ్యారా అంటే అవి మనకు కనపడవు. అందుకని వర్గీకరణ వ్యతిరేకం, వర్గీకరణ అనుకూలం అనేటువంటి ఒక పాయింట్ చుట్టూ మాత్రమే తిరిగితే దానివల్ల సంపూర్ణమైనటువంటి ఫలాలు ఆ తరగతులకు అందవు అనేటువంటిది మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ఈరోజు రాజ్యాంగం రక్షణలోనే దేశం రక్షణ ఉంది. దేశం రక్షించబడాలి అని చెప్పేసానంటే మతోన్మాదుల కబంధ హస్తాల నుంచి దేశం విముక్తికి జరగాలి. దేశంలో రాజ్యాంగం రక్షించబడాలి అని చెప్పేసానంటే భారతీయతను చాటాలి. మతం పేరిట, కులం పేరిట, ప్రాంతీయ అసమానతల పేరిట, భాష పేరిట దాడులు, అవమానించటాలు, నిర్బంధం ప్రయోగించటాలు ఇలాంటి వాటన్నిటిపైన ఒక సమైక్యమైనటువంటి సమగ్రతతో కూడినటువంటి ఒక విశాలమైనటువంటి ప్రజాస్వామిక ఉద్యమాలు జరగాల్సిన అవసరం ఉంటుంది. అటు జరిగితేనే భారత రాజ్యాంగం రక్షించుకోగలం. అటు జరిగితేనే ఈ దేశంలో పౌరులకు రక్షణ ఉంటుంది. లేదు ఇప్పుడు ఆర్ఎస్ఎస్ బీజేపీ సిద్ధాంతం అమలుకు నోచుకోవాలి అని చెప్పేసానంటే భారతదేశాన్ని తిరిగి మధ్యయుగాల కాలంలోకి తీసుకెళ్ళాలి. అరే ఏలుకేలుకు అంతారం లేరాదా, ఆనుకొని నిలబడుతున్నవేందిరా, మీకు వెనకట మూతికి ముంతే వెనక తాటాకుందాటరా, కాబట్టి మీరు మా పక్కనే ఎందుకు కూర్చుంటున్నారా, మీ తాతల తండ్రులు ఎట్ట బతికినోళ్ళరా, కాబట్టి మీరు కూడా అట్టనే వెనక్కి పోండరా అని చెప్పేటువంటి పద్ధతులలో ఒక చైతన్యవంతమైనటువంటి యువతరాన్ని, ప్రతిఘటించేటువంటి సామర్థ్యం ఉన్నటువంటి యువతరాన్ని ఏ మనుస్మృతి, ఛాందస భావాలు అనేటువంటి తిరిగి వెనక్కి పట్టుకుపోయేటువంటి ప్రయత్నంలో ఆర్ఎస్ఎస్ బీజేపీ చాలా విశాలమైనటువంటి కృషిని చేస్తున్నాయి. వీటిని తిప్పికొట్టడమే ఈరోజు దేశ సమైక్యత సమగ్రతలకి ఒక ముఖ్యమైనటువంటి మూలాధారంగా ఉంటుంది అనేటువంటిది నేను తెలియజేస్తున్నాను. ఇప్పుడు ఈ బీజేపీ ప్రభుత్వం అనేది రాజ్యాంగాన్ని తీసేస్తాము అంటుంది అనేది కేవీపీఎస్గా మీరు చెప్తున్నమాట. అసలు నిజంగా వాళ్ళు తీసేస్తారా, లేదా తీసేయడానికి ప్రయత్నిస్తే మీరు చేసే పోరాటం ఏంది, మీకున్న కర్తవ్యం ఏంది, అసలు కేవీపీఎస్గా మీరు చేయాల్సినటువంటి అంశాలు ఏమిటి? రాజ్యాంగాన్ని రద్దు చేయాలనేటువంటి మూల సిద్ధాంతం కలిగి ఉన్నది రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్, భారతీయ జనతా పార్టీ. ఇందులో సందేహం లేదు. వాళ్ళు 2002 వరకు కూడా ఆర్ఎస్ఎస్ కేంద్ర కార్యాలయం నాగ్పూర్లో ఉంది, అక్కడ జెండా ఎగిరేయలేదు. ఒక కోర్టు తీర్పు వచ్చిన తర్వాత మీరు దేశంలో దేశభక్తుల గురించి మాట్లాడుతున్నప్పుడు మేమే అసలు సిసలైన దేశభక్తులు అని చెప్పి చాటి చెబుతున్నారు, కానీ మీ ఆర్ఎస్ఎస్ కార్యాలయంలో అయినా ఎందుకు జెండా ఎగరట్లేదని చెప్పి కోర్టు ప్రశ్నించిన తర్వాత 2002లో మాత్రం నాగ్పూర్ ఆర్ఎస్ఎస్ కార్యాలయం పైన జెండా ఎగిరేశారు. అంటే త్రివర్ణ పతాకాన్ని వాళ్ళు వ్యతిరేకిస్తారు, రాజ్యాంగాన్ని వాళ్ళు వ్యతిరేకిస్తారు, అంబేద్కర్ను వాళ్ళు వ్యతిరేకిస్తారు. ఇవన్నీ వాళ్ళ మూల సిద్ధాంతంలోనే ఉన్నాయి అనేటువంటిది స్పష్టంగా మనకు అర్థమవుతుంది. కానీ ఇక్కడ ఒక విషయాన్ని మనం స్పష్టంగా అర్థం చేసుకోవాలి. రాజ్యాంగాన్ని వాళ్ళు డైరెక్ట్గా రద్దు చేస్తా అని చెప్పేసి అంటే దేశంలో ఒక తీవ్రమైన ప్రతిఘటన వస్తుంది, కాబట్టి దాన్ని డైరెక్ట్ రద్దు చేయకుండా దాని మూలంగా ఉన్నటువంటి అనేక మౌలిక పునాదుల్ని గడ్డపారలతోటి పెకిలించేటువంటి పని వాళ్ళు చేస్తూ ఉన్నారు. అందుకని భారత రాజ్యాంగాన్ని పెకిలించేటువంటి పని, దాని మౌలిక పునాదుల్ని పెకిలించేటువంటి పనిలో నిమగ్నమై ఉంది ఆర్ఎస్ఎస్ బీజేపీ. అందుకని నేను ఇంతకుముందు చెప్తున్నట్టు సామాజిక న్యాయాన్ని సమాధి చేయటం కోసం మొత్తం రిజర్వేషన్లను కంప్లీట్ రద్దు చేయటం, డైరెక్ట్ రిజర్వేషన్లు తొలగిస్తామంటే దేశంలో ప్రతిఘటన వస్తుంది. కాబట్టి ప్రభుత్వ రంగ సంస్థలలో రిజర్వేషన్లు ఉన్నాయి, ఆ ప్రభుత్వ రంగ సంస్థల్ని ప్రైవేట్ పరం చేస్తే రిజర్వేషన్లు వాటంతట అవే వెళ్ళిపోతాయి. అది వాళ్ళ ఎత్తుగడ. అందుకని ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేట్ పరం ద్వారా సామాజిక న్యాయాన్ని సమాధి చేసేటువంటి కుట్రలు వాళ్ళు చేస్తూ ఉన్నారు. అదేవిధంగా ఈరోజు దేశంలో ఉన్నటువంటి మహిళల మీద, మైనార్టీల మీద, దళితుల మీద వరుస క్రమంలో దాడి చేస్తున్నారు. వాళ్ళ ఆర్ఎస్ఎస్ చాలా స్పష్టంగా గోల్వాల్కర్ చెప్పింది, ఈ దేశంలో ఆర్ఎస్ఎస్కు 4 శత్రువులు ఉన్నారని చెప్పి ప్రకటించింది. ఆ 4 శత్రువుల్లో ఈ దేశంలో ముస్లింలు మా శత్రువులు, కమ్యూనిస్టులు మా శత్రువులు, అట్లాగే క్రైస్తవులు మా శత్రువులు, అంబేద్కరిస్టులు మా శత్రువులు అని చెప్పి చెప్పింది. కాబట్టి ఈ 4 మీద ఎట్ ఏ టైం దాడి ప్రారంభించింది కాబట్టే మనం చూస్తూ ఉన్నాం. అందుకని మైనార్టీల మీద దాడుల్ని ప్రారంభించింది సీరియస్గా.
అట్లాగే దళితుల మీద దాడులు ప్రయోగించింది, అట్లాగే క్రైస్తవుల మీద దాడులు చేసింది, కమ్యూనిస్టుల మీద కూడా దాడులు చేసినటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. అందుకని వాళ్ళు డైరెక్ట్ రాజ్యాంగాన్ని రద్దు చేస్తామని చెప్పేసి ఓపెన్గా ప్రకటిస్తే దేశంలో తీవ్రమైనటువంటి పద్ధతులలో తిరుగుబాట్లు వస్తాయి. కాబట్టి రాజ్యాంగాన్ని రద్దు చేయకుండానే రాజ్యాంగంలో ఉన్నటువంటి మౌలిక లక్ష్యాల్ని, దాని పునాదుల్ని పెకిలించేటువంటి కుట్ర చేస్తుంది. ఇలాంటి పరిస్థితి వస్తే కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘమే కాదు, ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడు ఈ రాజ్యాంగాన్ని రక్షించుకోవడానికి ఒక సైనికుడుగా ముందుకు సాగాల్సిన అవసరం ఉంటుంది. ఆ సైన్యంలో మనందరం సైతం సైనికులుగా మారాల్సినటువంటి పరిస్థితి వస్తుంది అనేటువంటిది చెప్పదలిచాను. చివరిగా ఒక మాటలో చెప్పండి, అమిత్ షా చేసినటువంటి వ్యాఖ్యలకు నిరసన చేసే క్రమంలో ఈ రాష్ట్రమే కాదు దేశం అంతా స్పందిస్తూ ఉన్నది, అందరు రోడ్ల మీదకి వస్తూ ఉన్నారు. అదే నేపథ్యంలో మీకు ప్రత్యేకమైనటువంటి డిమాండ్ ఏంటి? కేవీపీఎస్గా అమిత్ షాను రాజీనామా చేయాలా, అరెస్టు చేయాలా, అసలు ఏం చేయాలి? మీకున్నటువంటి తక్షణ కర్తవ్యమైన డిమాండ్ ఏంటో చెప్పండి. ఆదాని ప్రధాని యొక్క అవినీతి కుంభకోణాలు, వాళ్ళ మధ్యలో ముడుపుల వ్యవహారము, అంతర్జాతీయంగా అమెరికాలో సైతం చర్చ జరుగుతున్నటువంటి ఈ నేపథ్యంలో మొత్తం దీనినంతా ట్రాక్ తప్పించి అంబేద్కర్ని ఎగతాళి చేసి అంబేద్కర్ని అవమానిస్తూ పార్లమెంటు సాక్షిగా ఈరోజు అమిత్ షా మాట్లాడినటువంటి దానిపైన, అమిత్ షా పైన SC/ST అట్రాసిటీ ప్రివెన్షన్ యాక్ట్ కింద కేసు నమోదు చేయాలి. అంబేద్కర్ ఒక అంటరాని కులంలో పుట్టాడు కాబట్టి ఈ రకమైనటువంటి వ్యాఖ్యలకి అగ్రకుల దురహంకారంతో మాట్లాడినటువంటి మాటలుగా మనం వీటిని చూడాలి. అందుకని ఆయన మీద SC/ST అట్రాసిటీ ప్రివెన్షన్ యాక్ట్ కింద కేసు నమోదు చేయాలి. అంబేద్కర్ భారత ప్రజాస్వామ్యాన్ని రూపొందించటం వల్లనే అమిత్ షా పార్లమెంటు సభ్యుడయ్యాడు, కేంద్ర హోంమంత్రి అయ్యాడు. కాబట్టి పార్లమెంటు సభ్యత్వానికి రాజీనామా చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు RSS చీఫ్గా ఉన్నటువంటి మోహన్ భగవత్ కానీ, అట్లాగే దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు అంబేద్కర్ని కించపరిచినటువంటి ఈ వ్యాఖ్యలపైన వాళ్ళు జవాబు ఏం చెబుతారు? అమిత్ షా పార్లమెంటు సభ్యత్వాన్ని రద్దు చేసి అంబేద్కర్ పట్ల మీకున్న చిత్తశుద్ధిని రుజువు చేయించుకుంటారా? ప్రకటించాలి. కానీ దీన్ని ట్రాక్ తప్పించడానికి నరేంద్ర మోడీ గారు కాంగ్రెస్ బీజేపీ పంచాయతీలాగా మారుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇది కాంగ్రెస్ బీజేపీ పంచాయతీ కాదు, రాజ్యాంగ శక్తులకి రాజ్యాంగేతర శక్తులకి మధ్యలో జరుగుతున్నటువంటి ఒక అంతర్యుద్ధం ఇది. మనుస్మృతి వారసులకి భారత రాజ్యాంగ వారసులకి మధ్యలో జరుగుతున్నటువంటి అంతర్యుద్ధం. మనుస్మృతి వారసులుగా భారతదేశాన్ని తిరిగి మధ్యయుగాల కాలంలోకి తీసుకెళ్లేటువంటి వారసులుగా ఉన్నటువంటి RSS బీజేపీ వాళ్ళకి, భారతదేశాన్ని ఆధునిక ప్రపంచం ముందు ఎవరెస్ట్ అంత ఎత్తుకు ఎదిగించాలని కోరుతున్నటువంటి భారత రాజ్యాంగ వారసులకు మధ్యలో అంతర్యుద్ధం జరుగుతున్నప్పుడు ఈ దేశంలో ప్రతి పౌరుడు భారత రాజ్యాంగానికి బాసటగా నిలబడాలి, బాబాసాహెబ్ అంబేద్కర్కి బాసటగా నిలబడాల్సిన అవసరం ఉన్నది అనేటువంటిది తెలియజేస్తున్నాను. అదేవిధంగా అమిత్ షా చేసినటువంటి వ్యాఖ్యలు కేవలం వ్యక్తిగత వ్యాఖ్యలుగా చూడటానికి వీలేదు. దీని వెనకాల RSS యొక్క భావజాలం ఉంది, బీజేపీ యొక్క మూల సిద్ధాంతం ఉందని చెప్పేసి దేశ ప్రజలందరూ గమనించాలని చెప్పేసి మాటను కోరుతున్నాను. అందుకని RSS బీజేపీ వైఖరి అట్టడుగు వర్గాలకు శత్రుపూరితమైంది అనేటువంటిది గమనించాలనేటువంటిది నేను విజ్ఞప్తి చేస్తున్నాను. రేపు రాబోయేటువంటి రోజులలో అమిత్ షానే కాదు, మోడీనే కాదు, RSSలో ఉన్న అట్టడుగు అంటే ఒక శాఖలో ఉన్నటువంటి సభ్యుడు కానించి అత్యున్నత స్థానంలో ఉన్నటువంటి ప్రధాని నరేంద్ర మోడీ వరకు వీళ్ళ వైఖరి ఇలానే కొనసాగితే భారత రాజ్యాంగం పక్కన, అంబేద్కర్ పక్కన మొత్తం భారతీయులందరూ సైన్యంలా ధావానంలా కదిలొచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి అనేటువంటిది తెలియజేస్తున్నాను. కేవీపీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి స్కైలాబన్న చెప్తున్నటువంటి మాటలు ఏమంటే, అమిత్ షా గారు రాజ్యసభలో మాట్లాడిన అంబేద్కర్పై చేసిన వ్యాఖ్యలకు నిరసనగా అతనిపై SC/ST అట్రాసిటీ కేసు పెట్టాలి, రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేయాలి. ఇటువంటి ఘటనలు జరగకూడదు. రాజ్యాంగము అనేది ఈ దేశంలో అందరికీ సమానమైనటువంటి అవకాశాలు ఇచ్చేటువంటి ఒక అద్భుతమైనటువంటి మార్గనిర్దేశకత్వం అనేటువంటి అంశాల పట్ల ఒక చర్చా సంవాద కార్యక్రమం జరిగింది. కాబట్టి ఈ చర్చా సంవాద కార్యక్రమంలో పాల్గొన్న కేవీపీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి స్కైలాబన్నకి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ చర్చా సంవాద కార్యక్రమాన్ని ముగిస్తున్నాం. నమస్కారం. నమస్కారం.